యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వాళ్ళని చంపడానికి అంత ఆతృతగా ఉందా? నీ మనసులో పుట్టిన ఆశ ఆకాంక్ష అన్నీ నా అదుపులోకి వచ్చాయి. ఏమైంది అయ్యగారు? ఏం లేదు, నాకు బ్రతుకు మీదున్న ఆశల గురించి బాబా చెప్తున్నారు. బాబా, ఆ నాగిణ్ణి మీరు పిలుస్తారు కదా, ఆదిశేషి యొక్క పునర్జన్మ రూపాన్ని చూడొచ్చు కదా, నాగిని ఎవరన్నది నేను తెలుసుకోవచ్చు కదా. అది ఇప్పుడే సాధ్యం కాదు. వాళ్ళిద్దరి మధ్య కలహం పెరగడానికి 3 రోజుల అవకాశం ఇవ్వాలి. అంటే నేను 3 రోజులు ఎదురు చూడాలా? తొందరపడద్దు. ఈసారి నువ్వు ఆదిశేషని చూడడం ఖచ్చితం. 2 సార్లు ఆదిశేషని చూడడం కుదరకపోవచ్చు, కానీ ఈసారి విధి ఎదురైనా నువ్వు ఆదిశేషని చూడడాన్ని తప్పించడం సాధ్యమే కాదు. 3 రోజులే కదా, ఎదురు చూస్తాను. 3 రోజుల కాలం నువ్వు వ్రతాన్ని చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో మాంసం, మద్యపానం సేవించకూడదు. అలాగే బాబా. నిరాటంకంగా వెళ్ళు, నీకు నేనున్నాను. విజయ్, ఆదిశేష నాగిడిని చంపడానికి సిద్ధమవ్వు. వీలైనంత తొందరగా వాళ్ళ ప్రాణాలు తీసే కాలం తొందరలోనే ఉంది. ప్రేమలో పడిపోయాను ఓ పిట్ట, నిన్ను చూసి ప్రేమలో పడిపోయాను, ప్రేమలో పడిపోయాను ఓ పిట్ట, నిన్ను చూసి. హలో, ఏమండి, ఇక్కడ తవక్కల్ రెహమాన్ ఎక్కడ దొరుకుతారు? మిమ్మల్నే అడుగుతున్నాను. ఎందుకు? నీకు మాటలు రావా? రెహమాన్ తెలిస్తే తెలుసని చెప్పు, లేదు అంటే లేదని చెప్పు. ఐసా తెలుసు, తెలీదంటే క్యా కర్తే తుమే? బోలో క్యా కర్తే తుమే? అజిత్, చూడు, మేము తవక్కల్ రెహమాన్ని కలవాలి. అతని గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు. आपको आधा करना होगा. अगर उस तरफ से पैसा आ गया तो जवाब भी बाहर आता है. ఏమంటున్నాడు? డబ్బులిస్తే విషయం చెప్తాడంట. ఈ మానవుల బుద్ధే ఇంత. అరే ఇస్కి బిచ్చం ఎత్తుకుంటే డబ్బులు రాబో, ఇతని చేతిలోకి డబ్బు ఎలా వచ్చింది? కౌన్ బాతుమే? నీకు మా నుండి డబ్బు కావాలా, సమాధానం కావాలా? నాన్న ఇస్తున్నారు కదా, కామ్గా తీసుకో. నన్నే బెదిరిస్తుందా తను? చూడ్డానికి బకరాల్లాగా ఉన్నట్టున్నారు. వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుని పంపించేయాలి. आओ मेरे पीछे. అక్కడ చూడు, తవక్కల్ రెహమాన్ కా దర్గా. అలాగే. మీకు లోపలికి వెళ్ళడానికి బులావ్ ఉందా? బులావ్ లేకుండా వెళ్తే అందరూ చచ్చిపోతారు.
మీ ఇడ్లీ తిన్న మోకాలు చూస్తుంటేనే అర్థమవుతుంది మీకు లోపలికి బులావ్ లేదు అని. డబ్బులు ఎక్కువగా ఇవ్వు, మీకు లోపలికి తీసుకెళ్తాను. అరే ఇస్కి మంచి బకరా వీడు. आओ आओ मेरे पीछे. हाँ या अल्लाह, రెహమాన్ చచ్చిపోయాడు. అరే అరే అన్యాయం జరిగిపోయింది. రెహమాన్ సాహబ్, ఆదిశేషు కుబుసం ఇది. అంటే ఆ ఆదిశేష్ ఇక్కడికి వచ్చాడు అంటే అతనే ఈ చావుకు కారణమా? అది నేను ఇప్పుడు తెలుసుకోవాలి. మాకంటే ముందు ఇక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? మాలూమ్ హై, దో ఆద్మీ, ఇద్దరు వచ్చారు. వాళ్ళని మాకు చూపిస్తావా? శివాని, ఈరోజు సూర్యుడు ఎందుకో పశ్చిమంలో ఉదయించాడేమో అనిపిస్తుంది కదా? ఎందుకు? ఏం లేదు, జీవితం రివర్స్లో వెళ్తుందేమో అనిపిస్తుంది. కార్ ముందుకే వెళ్తుంది, జీవితం మాత్రం వెనక్కి వెళ్తుంది అనిపిస్తుంది. నాకేం అలా అనిపించడం లేదు. ఎప్పుడు ఆడుకునే వాళ్ళకి అలా అనిపించదులే. నాకు వినిపించడం లేదు. ఏం లేదు, ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది కదా, ఎందుకో చలి చలిగా ఉంది. అవునా? చలిగా ఉందా? ఏమైంది? ఎందుకు కారేపా? అదే స్వర్గం చూసినట్టు అనిపిస్తాను. శివాని, నువ్వు బాగానే ఉన్నావు కదా? బాగో లేకుండే, తర్వాత నువ్వే బాగు చేసావు కదా. నేను నిన్ను బాగు చేశానా? నేనే చెదిరిపోయాను. ఎందుకు? ఏమైంది? చెప్పడానికి కష్టంగా ఉంది. త్రిశూల్, బయట వాతావరణం చూడు, ఎంత బాగుంది కదా. ఒక అబ్బాయిని పాడు చేయడానికి ఎలా ఉండాలో అలా ఉంది. నీతో ఉంటే సమయం గడుస్తున్నదే కనిపించదు త్రిశూల్. నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? నీతో చాలా మాట్లాడాలి అనిపిస్తుంది, నీ మాటలు వినాలి అనిపిస్తోంది, నీతో ఇంకా చాలా తిరగాలి అనిపిస్తుంది. చాలా చాలా తిరిగి అలసిపోయినప్పుడు నువ్వే నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. శివాని, స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది? చూడు, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు అస్సలు అలా మాట్లాడకు, బాగుండదు. ఎందుకు త్రిశూల్? నా మనసులో ఉన్నది చెప్పుకున్నాను, చెప్తే ఏమవుతుంది? చూడు శివాని, మనిద్దరి మధ్య డివోర్స్ అన్న పేరును పెట్టుకుని నేను సైలెంట్గా ఉన్నాను. అన్యాయంగా నువ్వు నన్ను కెలికి ఎక్కువగా మాట్లాడేటట్టు చేయి. కానీ త్రిశూల్, మనిద్దరికి డివోర్స్ ఇంకా అవ్వలేదు కదా. శివాని, ఒకసారి నన్ను గిల్లు. ఎందుకు? గిల్లమన్నాను కదా, గిల్లు. కల కాదు, నిజమే. దేవుడా, ఇది నిజంగా శివానియేనా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎక్కువగా ఆలోచించుకో, ఆరోగ్యానికి మంచిది కాదు.
త్రిశూల్ చూడు, ఈ స్థలం చాలా బాగుంది కదా, మనమిద్దరం ఒక సెల్ఫీ ఎందుకు తీసుకోవద్దు? సెల్ఫీనా? రారా. అయ్యో దేవుడా, నా లైఫ్లో అసలు ఏం జరుగుతుందయ్యా? అయ్యా తండ్రి శివయ్య, ఈ అమ్మాయి హార్ట్లో ఏం జరుగుతుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. సడన్గా చేంజ్ అయిపోయింది. త్రిశూల్ వస్తున్నా. త్రిశూల్ దగ్గరికి రా. త్రిశూల్, నువ్వు చాలా అన్రొమాంటిక్ గా అనిపిస్తుంది. ఎందుకు? మరి భార్యతో ఫోటో తీసుకునేటప్పుడు ఇంత దూరంగా నుంచుంటారా? అంటే దగ్గరగా నిలబడి భార్య భుజం మీద ఇలా చెయ్యి వేసి దగ్గరగా పట్టుకొని ఇప్పుడు ఫోటో తీసుకోవాలి. ఏది? స్మైల్. ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? ఏమైంది? కొడుకు కోడల్నేమో బయటికి పంపించాము, కాని వాళ్ళెక్కడున్నారో ఏమో, భోజనం ఏమైనా చేశారో లేదో ఏమీ తెలియడం లేదు. ఎందుకు? నీ ఫోన్ ఏమైంది? ఉంది. మరి నేనేమైనా ఫోన్ చేద్దానా లేక వేరే ఎవరైనా చెప్పారా? ఎవరూ ఏమీ చెప్పలేదు. మీరొచ్చాక కలిసి మాట్లాడదాము అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఫోన్ చేయండి. నువ్వు చెయ్యి, నేను తర్వాత మాట్లాడతాను. కొడుకుతో మాట్లాడే అంత టైం కూడా లేదా మీకు? దీనికే నాకు కోపం వచ్చేది. వాడితో మీరే మాట్లాడాలి. సరే, ఫోన్ ఇవ్వండి. శివాని, హలో నాన్న. కాదురా నాన్న కాదు, అమ్మ కాల్ చేసింది. వీడియో కాల్ చేశాన్రా. ఓహో, హాయ్ అమ్మా. చెప్పమ్మా. ఎందుకురా భయపడుతున్నావు? ఏమైంది? అమ్మా, అది ఇక్కడ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, అందుకే. వర్షాకాలంలో అంత వేడా? అంటే అమ్మా అది అర్థమైందిలే. సరే, అక్కడికి చేరుకున్నారా? ఇంకా లేదమ్మా, వెళ్తున్నాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆగు, మీ నాన్నకిస్తున్నాను, మాట్లాడు. నువ్వు మాట్లాడావు కదా, చాలు. మాట్లాడండి. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు నాన్న? మిస్ యూ. నాన్న, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా నాన్న. ఇంకొక 200 కిలోమీటర్స్ రీచ్ అయిపోతాం. నాన్న, ఇక్కడ వర్షం వచ్చేలా ఉంది, అక్కడ వస్తుందా? లేదు నాన్న, ఒంట్లో బాగాలేదా ఏంటి? ఎందుకలా ఉన్నారు డల్గా? లేదు, అలా ఏం లేదు, ఐఎమ్ ఫైన్. నాతో మీరు సరిగ్గా మాట్లాడట్లేదు అనిపిస్తుంది నాన్న. నా వైపు సరిగ్గా చూడడమే లేదు మీరు. చూస్తున్నాను కదా. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? మేమిద్దరం అయితే ఇక్కడ సూపర్ గా ఉన్నాం. మీరు? మేమందరం బాగున్నాం. నువ్వు త్రిశూల్తో సంతోషంగా ఉన్నావా? ఎక్కువ మాట్లాడడం బోర్ కొట్టించడం చేయట్లేదు కదా? అంకుల్, త్రిశూల్ ఉండగా నాకు బోర్గా ఎందుకుంటుంది చెప్పండి? అతను ఎప్పుడు నన్ను సంతోషంగానే ఉంచుతాడు. నేను ఏదో చెప్తున్నాను కదా అంకుల్, ఏంటది? మేమిద్దరం హనీమూన్లో బిజీగా ఉన్నాం, ఫ్రీ అయ్యాక ఫోన్ చేస్తాను. కథ
అయితే ఫోన్ చేస్తానని చెప్తున్నాను. పోండి అంకుల్, మీరు ఊరికనే ఆట పట్టిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదే. ఇన్ని రోజులు దూరంగా ఉన్న శివాని ఇప్పుడు క్లోజ్ అవుతుంది. వచ్చేటప్పుడు నవ్వుతుంది కానీ లోపల నాకేదో కొడుతుంది. అసలు ఏం జరుగుతుంది? సరే, నేను తర్వాత ఫోన్ చేస్తానమ్మా. సరే అంకుల్. నాన్న ఒక నిమిషం నాన్న, ఎందుకు నాన్న అలా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లంగా ఉందా? ఏం కాలేదని చెప్తున్నాను కదా, నువ్వు ఎంజాయ్ చేసిరా. బాయ్. నానా, నాకెందుకు అబద్ధం చెప్పి మనల్ని నడిపిస్తున్నాడు అనిపిస్తుంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయ్యగారు, ముస్తఫా. అదే, నువ్వు మా అందరిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా? మాలూమ్. నీకెలా తెలుసు? మీ పేరేంటి? ఏంటి? మీ పేరేంటి అన్నాను. నీకెందుకు రావన్నీ? చెప్పిన పంచేయి. నన్నే తిడతారా? నేను రెహమాన్ ఉన్న స్థలం చూపించను. అయ్యగారు, మీరు కొంచెం కామ్గా ఉండండి, నేను అతనితో మాట్లాడతాను. ముస్తఫా, ఈయన మా అయ్యగారు దిగ్విజయ్, కనకదుర్గ వాళ్ళం. నేను వారి సహాయకుడిని నందీషా. వాళ్ళు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడే వారి పేరు అడ్రస్ తెలుసుకున్నాను. నాన్నగారు, నాకెందుకో ఇతని మీద నమ్మకం రావట్లేదు. వాడి మీద అనుమానం పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా పదండి. త్రివిక్రమ్, చాలా రోజుల నుండి నీకో విషయం చెప్పాలనుకున్నాను. దాన్ని ఈరోజు చెప్తాను. చూడు, నేను నీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. డాడ్, ఇంత తొందరగా వద్దు, ఇంకా కొన్ని రోజులు అవ్వనివ్వండి. మేమింకా ఆగలేంరా. మంచి అమ్మాయిని చూడాలని డిసైడ్ అయ్యాను. డాడ్, ఏ వద్దనా? వద్దని కాదు, అలాని కావాలని కూడా కాదు. ఇదేంట్రా అడ్డగోడ మీద దీపం? నా లైఫ్ కూడా అలాగే ఉంది. కానీ మీ ఇద్దరికి ఒక భరోసా ఇస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను. చాలరా, బంపర్ లాటినే గెలిచినట్టయింది. కానీ వన్ కండిషన్, ఇప్పుడే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయకూడదు. ఇంకో 10 సంవత్సరాలు అని అన్నావుగా. నో, ఇంకా కొన్ని రోజులు నేను అనుకున్నది జరగాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఏంట్రా అది? చెప్తాను డాడ్, అది నా వైపు నుండి ఇవ్వబోయే సర్ప్రైజ్. ఇదేంటయ్య గారు, వీడు ఇలా చెప్పెళ్ళాడు? ఏవైనా చెప్పనీరా, మొత్తానికి పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, అది చాలు. అమ్మాయిని వెతకడం మొదలు పెట్టాలి. త్రిశూల్, ఎందుకలా మౌనంగా ఉన్నావు? నాతో మాట్లాడాలి అనిపించడం లేదా నీకు? తెలియట్లేదు శివాని, నువ్వు చాలా మారిపోయావు. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నీకు సంతోషంగా లేదా? పోగొట్టుకున్నది ఏదో దొరికిందన్న భావన నీకు లేదా? ఉంది. అది కూడా మొహమాదంలో పెట్టుకొని చెప్తున్నావేంటి త్రిశూల్? కొంచెం నవ్వుతూ చెప్పలేవా? నవ్వడానికి నాకు భయంగా ఉంది శివాని. ఎందుకు? మనం ఈరోజు ఇంత నవ్వుకుంటూ ఉంటే రేపు చాలా బాధగా ఉంటాము అంట. అందుకే ఈరోజు సంతోషాన్ని ఇలాగే ఉంచుకుందామని. అలాగని సంతోషాన్ని దాచిపెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నావు? జాగ్రత్త పరుస్తాను. జీవితం అంతా ఖాళీ అయిపోకుండా చూసుకుంటూ ఉంటాను. అబ్బా, చాలా ఆపుతావా త్రిశూల్? నువ్వేదో పెద్ద పండితుడు అన్నట్టు ఏదేదో చెప్తూనే ఉంటావు. ఇక ముందు నీ పేరుని మార్చేయాలి. కేవలం త్రిశూల్ కాదు, త్రిశూల్ వేదాంత అని పెట్టాలి. ఎందుకలా చూస్తున్నావు? నషాలో అయోమయంతో తేలిపోతున్నాను. అంటే నువ్వు మందు తాగవా త్రిశూల్? నషాలో తేలిపోవడానికి తాగాల్సిన అవసరం లేదు శివాని. నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం అంతా కిక్కే. శివాని ప్లీజ్, ఎక్కువ నవ్వుకు. నిన్ను చూస్తుంటే నా హార్ట్ ఆగిపోయేలా ఉంది తెలుసా? త్రిశూల్, కొంచెం బండి ఆపుతావా? ఎందుకు? బండి ఆపమని చెప్పాను. అది కాదు శివాని. ఆపు త్రిశూల్. చెప్పు, ఏంటి శివాని? శివాని, శివాని ఒక్క నిమిషం.
కిందికి దిగమన్నాను. అది కాదు శివాని. హే శివాని, ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు? త్రిశూల్, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? నేనంత నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతున్నాను, కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చచ్చిపోతానా అని మాట్లాడుతున్నావు. ఎంత కొవ్వు కదా నీకు! ఈరోజు నీ కొవ్వంత కరిగిస్తాను చూడు. శివాని అబ్బా అబ్బా శివాని, సరే సరే, నాకు తప్పైపోయింది శివాని, ప్లీజ్. తప్పైనట్టు నువ్వు ఒప్పుకుంటున్నా. ఇంకోసారి ఇలా మాట్లాడవంటే అసలు బాగోదు త్రిశూల్. తప్పైపోయింది. ఓరే దేవుడా, భర్త జీవితం ఎంత కష్టమైందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మమ్మల్ని మొగాళ్ళుగా పుట్టించి మూడు అనే బోర్డు తగిలించి ఆడుకుంటున్నావు కదా దేవుడా, చాలా అన్యాయం. శివాని, తప్పైపోయిందని చెప్పాను కదా, ఇంకా ఎందుకు మొహాలా పెట్టుకొని ఉన్నావు? నాకు నీరసంగా ఉంది. దానికి నేనేం చేయాలి ఇప్పుడు? కొబ్బరి నీళ్లు కావాలి, తెచ్చివు. కొట్టింది నన్ను, నీరసం రావాల్సింది నాకు, కొబ్బరి నీళ్ళు మాత్రం నీకా? సరే అలాగే తీసుకొస్తానులే, తీసుకొస్తాను. ఎంతన్నా కొబ్బరి నీళ్ళు? 30 రూపాయలు. సరే రెండు ఇవ్వండి. తను మీ భార్య? ప్రస్తుతానికి నా భార్యే, ముందేంటనేది క్లారిటీ లేదు ఇంకా. అన్నా, నేను అడిగింది 2 కొబ్బరి బోండాలు. భార్య అంటున్నావు, అయినా రెండెందుకు? ఒకటి తీసుకుని ఇద్దరు తాగితేనే బాగుంటుంది. అయ్యా స్వామి, ఇప్పుడే నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఒకటే కొబ్బరి బొండం తీసుకెళ్లి ఇద్దరం కలిసి తాగుదాం అన్నాను అనుకో, దీన్ని బట్టి నన్ను కొట్టు. కాదు. ఏయ్ కాంగ్, ఇంకోటి ఇవ్వయా బాబు. ఇంకోటి ఇవ్వాలా? తీసుకో శివాని. నాకేమొద్దు. వద్దా? ఇప్పుడే కదా కావాలన్నావు, మళ్ళీ వద్దంటావేంటి? అవును, అప్పుడు కావాలి అన్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నేను. వద్దు నాకు. శివాని, ఏమైంది తనకి?